దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ మా కవిత ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమంగా ఈడీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాం. దాంట్లో అన్యాయంగా ఇమీడియట్గా మేము ఒకటే కోరుతున్నాం మోడీ గారిని, నీ అక్రమాలు నీకు లొంగి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నీకు తలవంచరు, జాగ్రత్త. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణానికి అడ్డంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినాడు. ఆయన తిరిగి ఇవాళ మీకు లొంగిపోవాలంటే లొంగిపోయే వ్యక్తి కాదు. లొంగనందుకు అక్రమ కేసు పెట్టి అమ్మాయిని మరి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా కూడా లెక్క చేయకుండా, రేపు 19th పెండింగ్లో ఉన్నా కూడా లెక్క చేయకుండా ఈ యొక్క అన్యాయంగా తీసుకుపోయి అరెస్ట్ చేసినారు. దాన్ని ఎమ్మటే మీరు దాన్ని పూర్తిగా రాష్ట్రమంతా కూడా ఖండిస్తుంది. తెలంగాణ ప్రజా అందరూ కూడా ఖండిస్తున్నారు. ఆమె ఎమ్మటే మీరు తక్షణమే ఆమెను వదిలిపెట్టి మళ్ళీ వచ్చానికి మీరు ఏర్పాట్లు చేయాల్సిందిగా మేము అందరం కోరుతున్నాం. లేకపోతే నువ్వు ఏం చేయలేవు, 4 రోజులు ఇబ్బంది పెట్టవచ్చు, కానీ నీకు కూడా అటువంటి పరిస్థితులే దాపురిస్తాయని కూడా నువ్వు గ్రహించాలి. ఎవరికైనా అదే పరిస్థితులు వస్తాయని కూడా గ్రహించాలి. ఒట్టి బ్రోకర్ మాటలు మాట్లాడుతాం. ఎందుకంటే ఎవడో వచ్చి మాట్లాడమనండి, నేనే సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే అసలు ఈడీ అనేది అసలు నువ్వు భారతదేశంలో ఈడీని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాడుతున్నావు. చాలా కేసుల్లో వాడినావు. ఒక్క కేసు అన్నా ఏదన్నా ప్రూవ్ చేసి శిక్ష పడిన కేసు ఒకటి ఉందా? ఉంటే అప్పుడు ఈడీని కూడా ప్రశంసిద్దాం. నువ్వు చేయమని చేయటం, వాడిని అరెస్ట్ చేయకుండా అట్లా భయపెట్టడం, నీకు లొంగితే పర్వాలేదు, లొంగకపోతే ఓకే, లొంగకపోతే కనుక వాడిని డిమాండ్ అని చెప్పటం, మళ్ళీ వదిలిపెట్టడం, వాడిని రోజు ఢిల్లీ చూడ తిప్పేయటం. ఈ తంతు తప్పితే నువ్వు ఒక్కడినన్నా ఎవరినన్నా నీ 10 సంవత్సరాల్లో ఒక్క ఈడీ కేసులో వాడిని జైలుకు పంపించే దాఖలాలు ఉన్నాయి. మొత్తం ఒట్టిగానే శిక్ష పడేపించినవా? ఎక్కడైనా శిక్ష పడేసినవా? నీ దగ్గర ఏమీ లేకుండా ఒట్టిగానే అన్యాయంగా ప్రతివాడిని భయపెట్టే నేచర్ మంచిది కాదు. నీకు నిజంగా మనగాడు అయితే తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ నీకు ఎవరు దొరక్క మా బీఆర్ఎస్ వాళ్ళకే, మా బీఆర్ఎస్ని తీసుకొని టికెట్లు ఇస్తున్నావు నువ్వు, కానీ వాళ్ళు నీ దగ్గరే ఉండరు. మళ్ళా నీ దగ్గర ఒకవేళ గెలిచినా మళ్ళీ కేసీఆర్ గారు మనుషులు వాళ్ళు కేసీఆర్ గారి దగ్గరికి వస్తారు. నీ యొక్క బీజేపీ పార్టీలో మొదటి నుంచి పనిచేసే వాళ్ళు లేరా? వాళ్ళని పెట్టుకోపోయినావు అంటే నీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే మనగాళ్ళు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలంగాణ నాయకులనే నువ్వు మళ్ళీ తీసుకొని బీజేపీలో కూడా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నావు. ఇప్పటికి 5-6 తెలంగాణ పార్టీలో పనిచేసిన వాళ్ళకే తీసుకొచ్చి నువ్వు టికెట్లు ఇచ్చినావు. వాళ్ళు రేపు గెలిచిన తర్వాత కూడా మా నాయకుడు కేసీఆర్ అంటారు, కానీ నేనైతే అన్నారు. మరి నువ్వు అందుకనే ఎమ్మటే కవితని ఈడీ యొక్క దాంట్లో నువ్వు ఇంటర్ఫియర్ కాలేదంటావు. నువ్వు ఇంటర్ఫియర్ కాకపోతే ఈడీ 100 రోజుల నుంచి మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు అరెస్ట్ చేయకుండా ఊకుందో మీరు చెప్పాల్సిన బాధ్యత నీకుందని కూడా మనం చేస్తాం. మరి అది చేయకుండా ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే నీకు భయపడి మేము ప్రజాస్వామ్యం సెక్యులరిజం కాదు, మనం ఇది మరి అది నేను బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని తప్పుకోవడానికే నువ్వు ఇవాళ కవితను అరెస్ట్ చేసినావు, కానీ అంతకు మించింది ఏమీ లేదు. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. ఆమెని ఇమ్మటే నువ్వు కనుక వదిలిపెట్టకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా నేను చీకు కొడతారని కూడా నేను మనం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.